శబరిమల స్వర్ణ కుంభకోణం భక్తుల నమ్మకంపై జరిగిన దాడి. శబరిమల కేవలమొక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల గుండె చప్పుడు. ఆ స్వామి చరణాల చెంత భక్తులు సమర్పించుకున్న ప్రతి కానుక వెనుక అపారమైన భక్తి, నమ్మకం దాగి ఉంటాయి. కాని ఇటీవల వెలుగులోకి వచ్చిన స్వర్ణ కుంభకోణం యావత్ భక్తకోటిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1. విశ్వాసఘాతుకం. ఈ సంఘటనను కేవలం ఒక సాధారణ దొంగతనంగా చూడలేము. ఇది కోట్లాది మంది అయ్యప్ప భక్తుల పవిత్రమైన నమ్మకంపై జరిగిన దాడి. శబరిమల ఆలయ ఆభరణాలు మాయమవ్వడమనేది ఒక పెద్ద విశ్వాసఘాతుకం. భక్తులు దైవంగా భావించే ఆభరణాల విషయంలో ఇలాంటి అక్రమాలు జరగడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 2. కుంభకోణం నేపథ్యం. ఈ వ్యవహారం మూలాలు 2019లో ఉన్నాయి. ఆ సమయంలో ఆలయంలో విగ్రహాల పునరుద్ధరణ, రెస్టోరేషన్ పనులు జరిగాయి. ఆ పనుల సందర్భంలోనే భారీగా బంగారం మాయమైందనే తీవ్రమైన ఆరోపణలు 2025లో వెలుగులోకి వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయం బయటకు రావడం వెనుక ఉన్న కారణాలు మరియు బాధ్యులెవరు అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 3. ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం. ఈ కుంభకోణం యొక్క తీవ్రతను మరియు దాని వెనుక ఉన్న లోటును అర్థం చేసుకోవాలంటే మొదట మనం శబరిమల ఆలయానికి ఉన్న చారిత్రక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ జరిగే ప్రతి చిన్న పొరపాటు కూడా మతపరమైన భావాలతో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ దర్యాప్తు అత్యంత కీలకంగా మారింది. ప్రాచీన వాణిజ్య మార్గాలు మరియు స్వర్ణ ప్రవాహం. భారతదేశం, ముఖ్యంగా కేరళ తీరం, ప్రాచీన కాలం నుండే ప్రపంచ వాణిజ్య పటంలో కీలక కేంద్రంగా ఉండేది. నేడు మనం చూస్తున్న శబరిమల మరియు దాని చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వేల ఏళ్ల నాటి అంతర్జాతీయ వాణిజ్య చరిత్ర ఉంది. 1. రోమన్ వాణిజ్యం. హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణం. ప్రాచీన కాలంలో రోమన్ సామ్రాజ్యం మరియు దక్షిణ భారతదేశం మధ్య అద్భుతమైన వాణిజ్య సంబంధాలు ఉండేవి. రోమన్ వ్యాపారులు హిందూ మహాసముద్రం గుండా ప్రయాణించి కేరళ తీరానికి చేరుకునేవారు. ముఖ్యంగా ముజిరీస్ వంటి ప్రాచీన ఓడరేవుల ద్వారా ఈ వ్యాపారం జరిగేది. గ్రీకు మరియు రోమన్ నావికులు, ఋతుపవనాలు, మాన్సూన్ విండ్ సహాయంతో సముద్రాన్ని దాటి భారతదేశానికి చేరుకోవటం ఆ రోజుల్లో ఒక విప్లవాత్మక మార్పు. 2. స్వర్ణ ప్రవాహం. మిరియాల కోసం బంగారం. ఆ కాలంలో భారతదేశం నుండి ఎగుమతి అయ్యే మిరియాలకు, బ్లాక్ పెప్పర్కు రోమ్ నగరంలో విపరీతమైన డిమాండుండేది. దీనిని వారు నల్ల బంగారం, బ్లాక్ గోల్డ్ అని పిలిచేవారు. మిరియాలు మరియు ఇతర సుగంధ ద్రవ్యాల కోసం రోమన్లు భారీగా బంగారు నాణేలను, ఔరేని భారతదేశానికి చెల్లించేవారు. దీనివల్ల రోమన్ సామ్రాజ్యం నుండి సంపదంతా భారతదేశానికి తరలిపోతోందని నాటి రోమన్ చరిత్రకారుడు ప్లినీ ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. 3. చారిత్రక ఆధారాలు. సాక్ష్యంగా నిలిచిన నిక్షేపాలు. ఈ వాణిజ్యం కేవలం కథలకే పరిమితం కాలేదు. దీనికి బలమైన పురావస్తు ఆధారాలు ఉన్నాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లో మరియు కేరళలోని కొట్టాయం, వల్లలార్ వంటి చోట్ల భూమిలో దాగి ఉన్న వేల సంఖ్యలో రోమన్ బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేల నిక్షేపాలు, కాయిన్ హోట్స్, నాటి ఆర్థిక సుసంపన్నతకు మరియు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. శబరిమల ఆలయానికి ఉన్న అపారమైన బంగారు ఆభరణాల చరిత్ర వెనుక ఇటువంటి ప్రాచీన వాణిజ్య నేపథ్యం కూడా ఒక కారణం కావచ్చని చరిత్రకారులు భావిస్తారు. ఆర్థిక కేంద్రంగా దేవాలయం. మధ్యయుగ భారత సామాజిక వ్యవస్థ. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో దేవాలయాలు కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాలేదు. అవి ఒక రాజ్యపు ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తివంతమైన కేంద్రాలుగా విలసిల్లాయి. శబరిమల వంటి పురాతన ఆలయాల వైభవాన్ని అర్థం చేసుకోవాలంటే నాటి ఆలయాల బహుముఖ పాత్రను మనం గమనించాలి. 1. దేవాలయాల బహుముఖ పాత్ర, మల్టీఫాసెటెడ్ రోల్. ఆ కాలంలో దేవాలయాలు ఒకే సమయంలో అనేక బాధ్యతలను నిర్వర్తించేవి. భూస్వామిగా రాజులు మరియు ధనికులు సమర్పించిన వేలాది ఎకరాల భూమి ఆలయాల ఆధీనంలో ఉండేది. బ్యాంకర్గా కరువు కాలంలో లేదా వ్యాపార విస్తరణ కోసం స్థానిక ప్రజలకు, రైతులకు మరియు వ్యాపారులకు ఆలయాలు తక్కువ వడ్డీకి రుణాలిచ్చేవి. ఉపాధి కల్పన. శిల్పులు, వాస్తుశిల్పులు, పూజారులు, వంటవారు, గాయకులు, నృత్యకారులు మరియు కాపలాదారులు ఇలా వేలాది మందికి దేవాలయం ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించే అతిపెద్ద సంస్థగా ఉండేది. 2. వనరుల నిర్వహణ మరియు సమాజ శ్రేయస్సు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి మరియు భూములను ఆలయాలు కేవలం నిల్వ ఉంచేవి కావు. వాటిని సమాజ శ్రేయస్సు కోసం పెట్టుబడిగా పెట్టేవి. ముఖ్యంగా నీటిపారుదల, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఆలయ నిధులను వెచ్చించేవారు.
చెరువులు తవ్వించడం, కాలువలు నిర్మించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించి దేశాన్ని సుభిక్షం చేసే బాధ్యతను దేవాలయాలే భుజాన వేసుకునేవి. 3. రక్షణ. దేవాలయం ఒక కోట. దేవాలయాల్లో ఇంతటి అపారమైన సంపద, బంగారం మరియు ధాన్యపు నిల్వలు ఉండటం వల్ల అవి సహజంగానే దండయాత్రలకు లక్ష్యంగా మారేవి. ఈ సంపదను కాపాడటానికి దేవాలయాలను అత్యంత పటిష్టమైన కోటల వలె నిర్మించేవారు. ఎత్తైన గోపురాలు, భారీ ప్రాకారాలు, గోడలు మరియు రహస్య నేలమాలిగలు ఆభరణాలను మరియు ప్రజల విశ్వాసాన్ని రక్షించడానికి కవచాలుగా పనిచేసేవి. స్వర్ణం మరియు పవిత్రత. ఆలయ సంప్రదాయాల వెనుక ఉన్న పరమార్థం. హిందూ ధర్మంలో బంగారం కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు, అది పరమ పవిత్రమైనదిగా, దైవత్వానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. శబరిమల వంటి క్షేత్రాలలో బంగారం వినియోగం వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు నియమబద్ధమైన కారణాలు ఉన్నాయి. 1. హిరణ్యగర్భ, సృష్టి మరియు అమరత్వానికి ప్రతీక. వైదిక సాంప్రదాయం ప్రకారం ఈ విశ్వం హిరణ్యగర్భం, బంగారు గర్భం నుండి ఉద్భవించింది. సృష్టి, బంగారం క్షయం లేనిది, అందుకే ఇది అమరత్వానికి, ఇమ్మోర్టాలిటీ చిహ్నంగా భావించబడుతుంది. ఆధ్యాత్మికత. భగవంతుడి విగ్రహాలకు, ఆభరణాలకు బంగారం వాడటం వెనుక ఉద్దేశం ఆ దైవిక శక్తి నిరంతరాయంగా, స్వచ్ఛంగా ఉండాలని. అందుకే భక్తులు తమ శక్తి కొద్దీ బంగారాన్ని స్వామికి సమర్పిస్తారు. 2. షోడశ మహాదానాలు మరియు రాజాధికారం. ప్రాచీన కాలం నుండి రాజులు తమ భక్తిని చాటుకోవడమే కాకుండా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి షోడశ మహాదానాలను నిర్వహించేవారు. తులాభారం. ఇందులో ముఖ్యమైనది తులాభారం. రాజు తన బరువుకు సమానమైన బంగారాన్ని దైవానికి సమర్పించేవారు. ఇలాంటి దానాల ద్వారా వచ్చే బంగారమే కాలక్రమేణా ఆలయాల వద్ద అపారమైన సంపదగా చేరింది. ఇది కేవలం ప్రదర్శన కోసం కాదు, రాజ్యక్షేమం కోసం చేసే ఒక పవిత్ర యజ్ఞంగా భావించేవారు. 3. కఠినమైన నిబంధన. దేవస్వం మాన్యువల్, రిచువల్ పాలసీ. ఆలయ సంపద మరియు పవిత్ర వస్తువుల నిర్వహణ విషయంలో అత్యంత కఠినమైన నియమాలు ఉన్నాయి. నియమం. దేవస్వం మాన్యువల్ ప్రకారం ఆలయానికి చెందిన విగ్రహాలు లేదా పవిత్ర ఆభరణాలకు ఏవైనా మరమ్మతులు చెయ్యాల్సి వస్తే అవి ఖచ్చితంగా సన్నిధానం, శాంక్టమ్ శాంక్టోరం లోపలే జరగాలి. కారణం, ఆలయ ప్రాంగణం వెలుపలికి ఆభరణాలను తీసుకెళ్లడం వల్ల వాటి పవిత్రతకు భంగం కలుగుతుందని, అలాగే భద్రతాపరమైన ముప్పులుంటాయని ఈ నిబంధన విధించబడింది. విజయ్ మాల్యా స్వర్ణ విరాళం ఒక చారిత్రక ఘట్టం. శబరిమల ఆలయ చరిత్రలో 1998–99 కాలం అత్యంత కీలకమైనది. నేడు మనం చూస్తున్న అయ్యప్పస్వామి సన్నిధానం యొక్క ధగధగలాడే స్వర్ణమయ రూపం వెనక ఆ సమయంలో జరిగిన భారీ విరాళం మరియు అంకితభావంతో కూడిన పనులున్నాయి. 1. అసాధారణమైన భారీ కానుక. 1998లో అప్పటి ప్రముఖ పారిశ్రామికవేత్త, యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా శబరిమల గర్భగుడికి బంగారం తాపడం, గోల్డ్ ప్లేటింగ్ చేయడానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ పనుల కోసం ఆయన సుమారు 30.3 కిలోల స్వచ్ఛమైన బంగారం మరియు 1900 కిలోల రాగిని కానుకగా ఇచ్చారు. శబరిమల సన్నిధానం యొక్క పైకప్పు మరియు గోడలకు ఈ బంగారు కవచాన్ని అమర్చడం ద్వారా ఆలయ శోభ రెట్టింపయింది. 2. స్విస్ గోల్డ్, నాణ్యతకు నిదర్శనం. ఈ పనుల కోసం ఎక్కడా రాజీపడకుండా అత్యంత నాణ్యమైన 22 క్యారెట్ స్విస్ బంగారాన్ని, స్విస్ గోల్డ్, ఉపయోగించారు. అంతర్జాతీయ ప్రమాణాలున్న బంగారాన్ని వాడటం వల్ల దశాబ్దాలు గడిచినా ఆ తాపడం చెక్కుచెదరకుండా తన సహజమైన కాంతిని కోల్పోకుండా ఉంది. ఈ విరాళం ఆ కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. 3. పటిష్టమైన పర్యవేక్షణ మరియు పారదర్శకత. నాటి పనులు జరిగిన తీరు నేటి వివాదాల నేపథ్యంలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. స్థలం. పవిత్రమైన నిబంధనల ప్రకారం బంగారు తాపడం పనులన్నీ దేవాలయం లోపలే సన్నిధానం జరిగాయి. పర్యవేక్షణ. నిపుణులైన ఇంజనీర్లు, దేవస్వం బోర్డు అధికారులు మరియు ఆలయ తంత్రీల సమక్షంలో ఈ పనులు అత్యంత పారదర్శకంగా నిర్వహించబడ్డాయి. ప్రతి గ్రాము బంగారం లెక్కలు పక్కాగా నమోదు చేయబడ్డాయి. 1998 నాటి స్వర్ణ వినియోగం, లెక్కల పారదర్శకత. శబరిమల ఆలయ పునరుద్ధరణ చరిత్రలో 1998లో జరిగిన పనులు ఒక మైలురాయి.
విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ఆలయ సౌందర్యానికి పవిత్రతకు ఏ విధంగా వినియోగించారో చెప్పడానికి అప్పట్లో నమోదు చేసిన ఈ ఖచ్చితమైన లెక్కలే సాక్ష్యం. 1. దివ్య ద్వారపాలకులు, ద డివైన్ గార్డియన్స్. సన్నిధానం గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకుల విగ్రహాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. ఈ విగ్రహాలకు స్వర్ణతాపడం చేయడానికి 1564.190 గ్రాముల సుమారు 1.5 కిలోలు బంగారాన్ని ఉపయోగించారు. ఈ విగ్రహాలు భగవంతుని గర్భాలయాన్ని కాపాడి కావలి దైవాలుగా భావించబడతాయి. అందుకే వాటిని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. 2. స్వర్ణ తలుపులు, ద గోల్డెన్ డోర్స్. అయ్యప్ప స్వామి కొలువయున్న గర్భగుడి ప్రధాన తలుపులు భక్తులు అత్యంత భక్తితో దర్శించుకునేవి. ఈ తలుపుల తాపడం కోసం అత్యధికంగా 2519.760 గ్రాముల సుమారు 2.5 కిలోలు బంగారాన్ని ఖర్చు చేశారు. ఈ తలుపులు తెరుచుకున్నప్పుడు కనిపించే స్వామి రూపం ఆ బంగారు కాంతిలో మరింత తేజోవంతంగా కనిపిస్తుంది. 3. స్తంభాలు మరియు స్లాబులు. కేవలం విగ్రహాలు, తలుపులకే కాకుండా ఆలయ నిర్మాణంలోని ఇతర స్తంభాలు, పిల్లర్స్ మరియు స్లాబుల కోసం కూడా భారీగా బంగారాన్ని వినియోగించారు. దీనికోసం దాదాపు 4.3 కిలోల బంగారాన్ని వాడారు. దీనివల్ల గర్భగుడి లోపలి భాగం మొత్తం స్వర్ణమయంగా మారి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ లెక్కల ప్రాముఖ్యత ఏమిటి? 1998 నాటి ఈ పనుల విషయంలో ప్రతి గ్రాముకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉండడం గమనార్హం. పారదర్శకత. ఏ భాగానికి ఎంత బంగారం వాడారు అనేది పక్కాగా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా పోయింది. ప్రస్తుత వివాదం. 2025లో బయటపడిన కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో పాత రికార్డులో ఉన్న ఇంతటి స్పష్టత ప్రస్తుత నిర్వహణలో లోపించిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థాగత నిర్లక్ష్యం, ఆడిట్ వైఫల్యాలు, పారదర్శకత లేని 10 ఏళ్లు. ఏదైనా ఒక పెద్ద సంస్థ లేదా వ్యవస్థ సజావుగా సాగాలంటే దానికి ఆడిటింగ్, ఖాతాల తనిఖీ వెన్నెముక వంటిది. కానీ శబరిమల ఆలయ విషయంలో ఈ ప్రాథమిక సూత్రం విస్మరించబడటం వల్లే నేడు మనం చూస్తున్న స్వర్ణ కుంభకోణం దశాబ్దాల తరబడి దాగి ఉండిపోయింది. 1. ఆడిట్ గ్యాప్, 10 ఏళ్ల జవాబుదారీతనం లేని కాలం. శబరిమల వంటి అత్యంత ఆదాయం వచ్చే క్షేత్రంలో 2014 నుండి దాదాపు 10 ఏళ్లపాటు ఆలయ ఖాతాలపై సరైన ఆడిటింగ్ జరగకపోవడం ఒక గంభీరమైన విషయం. ఈ సుదీర్ఘకాలం పాటు తనిఖీలు లేకపోవడం వల్ల భక్తులు సమర్పించిన కానుకలు, బంగారం మరియు నిధుల వినియోగంలో పారదర్శకత పూర్తిగా లోపించింది. ఆడిట్ జరగకపోవడమనేది కేవలం సాంకేతిక లోపం కాదు, అది అవినీతికి మరియు అక్రమాలకు దారితీసే ఒక పెద్ద బ్లాక్ హోల్, చీకటి రంధ్రంగా మారింది. 2. అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, KSAD హెచ్చరిక. వాస్తవానికి ఈ ప్రమాదం గురించి చాలా ఏళ్ల ముందే హెచ్చరికలొచ్చాయి. కేరళ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ KSAD తన 2015-16 నివేదికలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారుల తీరును తీవ్రంగా ఎండగట్టింది. అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఆలయ రికార్డుల్లో అస్పష్టత ఏర్పడిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఒక ప్రభుత్వ సంస్థ ఇంత స్పష్టంగా హెచ్చరించినప్పటికీ తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ వ్యవస్థాగత వైఫల్యం కొనసాగింది. 3. నమోదు లేకపోవడం, మాయమవుతున్న ఆస్తులు. ఆలయానికి సంబంధించిన ప్రతి చిన్న వస్తువుకు ఒక రిజిస్టర్ ఉండాలి. కానీ అత్యంత విలువైన ద్వారపాలక విగ్రహాల వంటి ఆస్తులకు కూడా సరైన రిజిస్టర్లు నిర్వహించలేదు. రిజిస్టర్ల లోపం, బంగారం తాపడం చేసిన విగ్రహాలు, పాత్రలు మరియు ఇతర విలువైన వస్తువుల పరిమాణం ఎంత, వాటి ప్రస్తుత స్థితి ఏమిటి అన్న వివరాలు రికార్డుల్లో లేకపోవడం పెద్ద తప్పిదం. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకునే పాత బంగారాన్ని కొత్తదానితో మార్చడం లేదా కొంత బంగారాన్ని పక్కదారి పట్టించడం సులభమైందనే ఆరోపణలు వస్తున్నాయి. మాయమైన చారిత్రక రికార్డులు, ద మిస్సింగ్ ఫైల్స్, ఒక నిగూఢ రహస్యం. శబరిమల స్వర్ణ కుంభకోణం దర్యాప్తులో అత్యంత కీలకమైన మలుపు మాయమైన ఫైళ్లు. ఏళ్ల తరబడి కనిపించకుండా పోయిన కొన్ని పత్రాలు ఈ కుంభకోణం వెనక ఉన్న కుట్రను ఛేదించడానికి ఇప్పుడు ప్రధాన ఆధారాలుగా మారాయి. 1. 420 పేజీల నిగూఢ రహస్యం. 1998-99లో జరిగిన స్వర్ణతాపడం పనులకు సంబంధించి ప్రతి వివరమూ పొందుపరిచిన 420 పేజీల కీలకమైన ఫైళ్లు దేవస్వం బోర్డు ప్రధాన కార్యాలయం నుండి హఠాత్తుగా మాయమయ్యాయి. ఈ ఫైళ్లలో ఏ భాగానికి ఎంత బంగారం వాడారు, ఎంత మిగిలింది, నాణ్యత పరీక్షల నివేదికలు వంటి అత్యంత ముఖ్యమైన సమాచారం ఉంది.
ఇవి మాయమవ్వడమనేది కేవలం పొరపాటు కాదని, ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఆధారాల ధ్వంసమని భక్తులు అనుమానిస్తున్నారు. 2. ఎస్ఐటి విచారణలో వెలుగులోకి వచ్చిన నిజం. 2025లో ఈ కుంభకోణంపై ప్రభుత్వం ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు ఆదేశించింది. విచారణ ప్రారంభమైన కొత్తలో ఈ ఫైళ్లు అస్సలు లేవని అధికారులు భావించారు. అయితే లోతైన శోధాల తర్వాత ఈ 420 పేజీల ఫైళ్లను బోర్డు కార్యాలయంలో కాకుండా వర్క్స్ డిపార్ట్మెంట్లోని ఒక మూల దాచి ఉంచినట్లు ఎస్ఐటి గుర్తించింది. ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు పక్క విభాగానికి ఎలా వెళ్లాయి, ఎవరు వీటిని కావాలని దాచారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. 3. ఈ ఫైళ్ల ప్రాముఖ్యత ఏమిటి? ఈ ఫైళ్లు దొరకడమనేది దర్యాప్తులో అతిపెద్ద పురోగతి. ఎందుకంటే కీలక సాక్ష్యం 1998లో విగ్రహాలపై ఎంత బంగారముందో ఈ ఫైళ్లలో స్పష్టంగా ఉంది. నిజ నిర్ధారణ ప్రస్తుతం విగ్రహాలపై ఉన్న బంగారాన్ని రికార్డుల్లో ఉన్న లెక్కలతో పోల్చి చూడడం ద్వారా ఎంత బంగారం మాయమైందో ఖచ్చితంగా తేల్చవచ్చు. బాధ్యతుల గుర్తింపు ఈ రికార్డులను దాచిపెట్టిన వారు ఎవరో తేలితే కుంభకోణంలో ప్రధాన సూత్రధారులను పట్టుకోవడం సులభమవుతుంది. ముఖ్య గమనిక ఈ ఫైళ్లలోని వివరాలు బయటకు వస్తే గత 10 ఏళ్లుగా జరిగిన అక్రమాలు అన్నీ బట్టబయలయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 కుట్రకు పునాది బంగారం రాగిగా మారిన వేళ. ఏదైనా ఒక పెద్ద కుంభకోణం వెనుక పకడ్బందీగా వేసిన ప్రణాళిక ఉంటుంది. శబరిమల స్వర్ణ కుంభకోణంలో కూడా 2019లో జరిగిన విగ్రహాల పునరుద్ధరణ పనులే ప్రధాన మలుపుగా మారాయి. ఆ సమయంలోనే అసలైన కుట్రకు పునాది పడింది. 1. మొదటి అడుగు రిపేర్ల పేరుతో పక్కదారి. 2019లో ఆలయంలోని కొన్ని ముఖ్యమైన వస్తువులకు, ముఖ్యంగా బంగారు తాపడం ఉన్న వాటికి మరమ్మతులు రిపేర్స్ అవసరమని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా పవిత్రమైన వస్తువులను సన్నిధానం వెలుపలికి తీసుకువెళ్లకూడదు. కాని ఈ నిబంధనను పక్కన పెట్టి మరమ్మతుల పేరుతో బంగారు తాపడం ఉన్న వస్తువులను ఆలయ ప్రాంగణం నుండి బయటకు పంపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇదే ఈ కుట్రలో మొదటి అడుగు. 2. రికార్డుల్లో మాయాజాలం బంగారం రాగి. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే అధికారులు ఆ వస్తువులను రికార్డుల్లో నమోదు చేసిన తీరు. అపారమైన బంగారం ఉన్న స్వర్ణ కవచాలను రికార్డుల్లో కేవలం రాగిరేకులు అని తప్పుగా నమోదు చేశారు. బయట ప్రపంచానికి లేదా పై అధికారులకు అవి కేవలం రాగి వస్తువులుగా కనిపించేలా రికార్డులను తారుమారు చేశారు. ఒక విలువైన లోహాన్ని అతి తక్కువ ధర ఉండే లోహంగా మార్చి చూపడం వెనుక భారీ వ్యూహం దాగి ఉంది. 3. కుట్ర వెనుక అసలు ఉద్దేశం తనిఖీల నుండి తప్పించుకోవడం. ఎందుకు బంగారమని రాయకుండా రాగి అని రాశారు? దీని వెనుక ఉన్న కారణాలు ఇవే. తనిఖీల భయం. ఒకవేళ బంగారమని రికార్డుల్లో ఉంటే ఆడిటింగ్ సమయంలో లేదా భద్రతా తనిఖీల సమయంలో ప్రతి గ్రామును క్షుణ్ణంగా తూకం వేయాల్సి ఉంటుంది. దొంగతనానికి సులువు. రాగి అని రాయడం వల్ల ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల అసలైన బంగారాన్ని పక్కదారి పట్టించడం లేదా దొంగిలించడం చాలా సులభమవుతుంది. జవాబుదారీతనం తప్పించుకోవడం. పనులు పూర్తయ్యాక తిరిగి వచ్చే వస్తువుల్లో బంగారం తక్కువగా ఉన్నా అది కేవలం రాగి కాబట్టి ఎవరూ గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉండదు. సారాంశం ఇది కేవలం పొరపాటున జరిగిన నమోదు కాదు, పద్ధతి ప్రకారం బంగారాన్ని దోచుకోవడానికి అధికారుల సహకారంతో జరిగిన ఒక వ్యవస్థీకృత నేరం. ముగింపు. వ్యవస్థాపతనం మరియు పవిత్రతకు జరిగిన విఘాతం. శబరిమల స్వర్ణ కుంభకోణం కేవలం ఒక ఆర్థిక నేరం మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థ యొక్క సంపూర్ణ వైఫల్యానికి దర్పణం. ఎన్నో ఏళ్లుగా భక్తులు ప్రాణప్రదంగా భావించే ఈ క్షేత్రంలో జరిగిన అక్రమాలు పరిపాలనా యంత్రాంగంలోని లోతుపాతులను బయటపెట్టాయి. 1. పరిరక్షకులే భక్షకులుగా మారిన వేళ. ఏ వ్యవస్థకైనా కాపలాదారులు అత్యంత కీలకం. కాని శబరిమల విషయంలో వేలికి ఉంగరం అందం, కాని ఆ వేలే కన్ను పొడిస్తే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దేవాలయాన్ని, దాని సంపదను కంటికి రెప్పలా కాపాడాల్సిన దేవస్వం బోర్డు అధికారులే స్వయంగా కుట్రదారులతో చేతులు కలిపారని ప్రాథమిక విచారణలో తేలడం అత్యంత విషాదకరం. అధికార బలంతో రికార్డులను మార్చడం, తనిఖీలను అడ్డుకోవడం ద్వారా వీరు అక్రమార్కులకు రహదారిని నిర్మించారు. 2. కోట్లాది మంది విశ్వాసానికి ద్రోహం. శబరిమల అంటే కేవలం ఒక ఆలయం కాదు, అది కోట్లాది మంది అయ్యప్ప భక్తుల భావోద్వేగం. అపచారం.
స్వామివారికి సమర్పించిన బంగారాన్ని అపహరించడమనేది కేవలం దొంగతనం కాదు, అది ఒక మహా అపచారం. ఈ వార్తలు బయటకు రావడంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. దైవకార్యంలో ఇంతటి నీచమైన స్వార్థం దాగి ఉందన్న నిజాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. 3. చారిత్రక నిర్లక్ష్యం, భారీ దోపిడీకి దారి. ఈ కుంభకోణం రాత్రికి రాత్రే జరిగింది కాదు, ఇది 10 ఏళ్ల నిర్లక్ష్యపు ఫలితం. కాలక్రమం 2014 నుండి ఆడిటింగ్ జరగకపోవడం, 2019లో రికార్డుల తారుమారు వంటి సంఘటనలు ఈ భారీ స్వర్ణ దోపిడీకి పునాది వేశాయి. ఫలితం 2019 నుండి 2025 మధ్యకాలంలో ఎవరూ ప్రశ్నించేవారు లేరన్న ధీమాతో ఈ దోపిడీ నిరంతరాయంగా సాగింది. ఈ చారిత్రక నిర్లక్ష్యం వల్ల ఆలయానికి జరిగిన నష్టం వెలకట్టలేనిది. ఈ పరిస్థితి ఎంచుకున్న కాపలాదారులే ఖజానా తాళాలు దొంగలకప్పగించి, ఆపై ఆ ఖజానాలో ఏమీ లేదని సాక్ష్యాలను తుడిచివేయడానికి ప్రయత్నించిన కోట వంటిది. బయట నుండి కోట పటిష్టంగా కనిపిస్తున్నా లోపల పునాదులు మాత్రం అవినీతితో కుళ్ళిపోయాయి.